తెలంగాణ పాలనలో సరికొత్త అధ్యాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిట ఉంచేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ప్రకటించింది. మార్చి 6, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ 99 రోజుల కార్యాచరణ జూన్ 12 వరకు 5 దశల్లో కొనసాగనుంది. ఈ ప్రణాళికలో 10 ప్రధాన అంశాలకు పెద్దపీట వేశారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారతతో పాటు పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, రోడ్డు భద్రత, యువత, క్రీడలు మరియు డ్రగ్స్ రహిత సమాజం వంటి కీలక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి సారించింది. ప్రతి రంగానికి నిర్దిష్ట గడువును విధిస్తూ పాలనలో జవాబుదారీతనాన్ని పెంచడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం. ఇకపై పాలన సచివాలయానికే పరిమితం కాదు. జిల్లా కలెక్టర్లు ప్రతి నెల కనీసం 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు మరియు ఉచిత విద్యుత్ పథకాలపై లబ్ధిదారుల నుండి నేరుగా ఫీడ్బ్యాక్ సేకరిస్తారు. పారదర్శకత కోసం ఫేషియల్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఈ గవర్నెన్స్ సంస్కరణలు ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 100 నియోజకవర్గాల్లో కార్పొరేట్ స్థాయికి దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయడం ద్వారా నిపుణులైన వైద్య సేవలను సామాన్యులకు చేరవ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు పెండింగ్ బిల్లులు లేకుండా చేయడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇది కేవలం 99 రోజుల పథకం మాత్రమే కాదు, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దిశగా వేస్తున్న బలమైన అడుగు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి తెలంగాణను దేశానికి ఒక మోడల్గా నిలపాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. ప్రజల కోసం, ప్రజల చెంతకు. ఇదే మన ప్రజాప్రభుత్వం.